వెల్కమ్ టు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు శ్రీరామన శుభాకాంక్షలు. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచలంలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం, అభిజిత్ లగ్నంలో కళ్యాణోత్సవం. హైదరాబాద్లో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు, అక్రమ వైట్ పెట్రోలియం జెల్లీ స్వాధీనం. కర్ణాటకలోని అనేకల్ సమీపంలో ఆకస్మిక తనిఖీలు, 2.93 కోట్ల నగదు స్వాధీనం. మరోసారి ఉద్యమానికి సిద్ధమైన పంజాబ్ రైతులు తమ సహచరులను విడుదల చేయాలని డిమాండ్. ఐపీఎల్లో నేడు గుజరాత్ వర్సెస్ ఢిల్లీ, అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. రామాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రాణప్రతిష్ఠ తర్వాత మొదట శ్రీరామనవమి కావటంతో భక్తులు అయోధ్యకు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే రామ్లల్లాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు ప్రారంభమయ్యాయి. రామమందిరాన్ని ప్రత్యేకంగా అలంకరించిన శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్టు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత తొలి శ్రీరామనవమి కావటంతో వేడుకలను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళహారతి, దివ్యాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఇవాళ నవమి సందర్భంగా రాత్రి 11 గంటల వరకు రామ్లల్ల దర్శనాలు కొనసాగనున్నాయి.
जन्मे राम रघुरैया अवधपुर बाजे बधैया हो। जन्मे राम रघुरैया अवधपुर बाजे बधैया हो। सारी अयोध्या में धूम मची है, सारी अयोध्या में धूम मची है। भारी है भीड़ अंगनैया अवधपुर बाजे बधैया हो। प्रभु श्री राम लला का प्राकट्य हो चुका है। प्रभु श्री राम लला पधार चुके हैं अपने नव्य रूप में, दिव्य रूप में, भव्य रूप में। सारे भक्त जनों को दर्शन दे रहे हैं। ये आरती उनकी स्क्रीन पर आपके सामने है। आप अपने घर बैठे ही आरती प्राप्त कर सकते हैं। भय प्रकट कृपाला जो कहा गया है वो चरितार्थ हो चुका है, चरितार्थ अवतरित हो चुके हैं प्रभु। चैत्रे मासे सिते पक्षे नवम्याम ग्रह पंचके उच्च स्थिते तो मध्याह्ने अविरासीत स्वयं हरिहि। स्वयं भगवान नारायण प्रभु श्री राम के रूप में अवतरित होकर भक्तों को दर्शन दे रहे हैं। और आज भगवान के प्राकट्य के ठीक पश्चात भगवान भास्कर की ओजस्वी तेजस्वी किंतु कोमल किरणों ने भगवान का अभिषेक किया, किरणाभिषेक किया। और वो दृश्य अनुपम, अद्भुत, अलौकिक था। परब्रह्म परमेश्वर की यहाँ साक्षात अवतार लेने की लीला हुई है और भगवान की इस लीला के साक्षी बने हैं यहाँ उपस्थित लोगों के, भक्तों के अलावा दूरदर्शन के वो लाखों लाखों दर्शक जो देश दुनिया के अलग अलग क्षेत्रों में अपने अपने అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు బాలరాముడి నుదుటున తిలకంగా 4 నుంచి 5 నిమిషాల వరకు కనిపించాయి.
అయోధ్యలో శ్రీరామనవమి ఆలయం అద్భుతంగా ఆవిష్కృతమైంది. రామనవమి వేళ సూర్య భగవానుడు బాలరాముడికి సూర్య తిలకం దిద్దాయి. దాదాపుగా 4 నిమిషాల పాటు బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు పడ్డాయి. ఈ అద్భుత ఘట్టాన్ని చూసి తరించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీరామనవమి వేడుకలకు అయోధ్య రామాలయం ముస్తాబైంది. అయోధ్యలో శ్రీరాముడి ఆలయం నిర్మించాక తొలి శ్రీరామనవమి కావటంతో ఘనంగా ఏర్పాట్లు చేశారు. బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు తిలకంలా పడేలా గర్భగుడిని ఏర్పాటు చేశారు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలి శ్రీరామనవమి కావటంతో వేడుకలను ఆలయాధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళహారతి, దివ్యాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఇవాళ నవమి సందర్భంగా రాత్రి 11 గంటల వరకు రామ్లల్లా దర్శనాలు కొనసాగనున్నాయి. కళ్యాణం జరుగుతున్నది కనుక మాంగళ్య తంతునానేన జగద్రక్షణ హేతున కంఠేర్పయామి శుభగే. ఇక్కడ మామూలుగా అందరూ కంఠే బధ్నామి అని అంటారు, కంఠే అర్పయామి అని అంటారు. ఆ విధంగా చెప్పాలి మంత్రం. కంఠేర్పయామి శుభగే త్వంజీవ శరదాం శతం అంటూ ఆ మాంగళ్య మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. అర్చక స్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం బద్ధ్వా
మాంగళ్యధారణ అయిన తర్వాత వారణమాయిరం అని కార్యక్రమం జరుగుతుంది. చక్రవర్తిగణోజాయ సార్వభౌమాయ మంగళం భద్రాయ భద్రాయ పరమాత్మనే నారాయణ రామచంద్రాయ మంగళం వారణమాయిరం అనేటువంటి ప్రబంధ పఠనం జరుగుతూ అర్చక స్వాములు సీతారాముల ప్రతినిధులుగా ఉండి నారికేళములతోటి బంతులాట ఆడుతూ ఉంటారు. ఈ వారణమాయిరం అనేటువంటి ప్రబంధాన్ని గోదాదేవి ఆండాళమ్మ వారు మనకు చెప్పినటువంటి ప్రబంధం. గోదాదేవి సీతమ్మ వారి వలె ఒక అవతారమూర్తి. సీతమ్మ ఎలాగైతే అయోనిజ అంటున్నామో అదేవిధంగా గోదాదేవి కూడా అయోనిజ. సీతమ్మ వారు జనక మహారాజుకి యజ్ఞభూమిలో లభిస్తే గోదాదేవి విష్ణు చిత్తులనేటువంటి మహనీయులకి తులసీవనంలో లభించింది. సీతాదేవి జగత్ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తిని కళ్యాణం చేసుకుంటే గోదాదేవి జగన్నాథుడైనటువంటి రంగనాథుణ్ణి పరిణయమాడింది. ఆ గోదాదేవికి రామచంద్రుడికి ఏమిటి సంబంధం అనంటే రాముడు ఆరాధించినటువంటి రంగనాథుణ్ణే వివాహమాడినటువంటి గోదాదేవి కనుక ఆవిడ రాముని కులదైవం ఎవరు అనంటే రంగనాథుట్ట. అందుకనే పట్టాభిషేక సమయంలో సీతారాములిద్దరూ నారాయణముపాగమతు అని ఆ రంగనాథుడి సన్నిధిలోనే ఉపవాస దీక్ష వహించారు అని అంటారు. రామచంద్రమూర్తి రంగనాథుడిని ఆరాధించాడు కనుక అలాంటి రాముడు ఆరాధించినటువంటి రంగనాథుడి పత్ని అయినటువంటి గోదాదేవి చెప్పినటువంటి ప్రబంధాన్ని పఠిస్తూ ఈ బంతులాట ఆడతారు అర్చక స్వాములు. అలాగా పఠించడంలో ముఖ్యంగా దాంట్లో ఒక విశేషం ఏమిటంటే కళ్యాణ సంబంధమైనటువంటి వివరములన్నీ ఆ ప్రబంధంలో ఉన్నాయి. వైదికమైనటువంటి కళ్యాణం ఎలా జరిగిందో ఆనాడు గోదాదేవికి రంగనాథుడికి ఆ పద్ధతి అంతా కూడా ఆవిడ వర్ణించి చెప్తుంది. తనకు కల వచ్చింది, ఆ కలలో తనకు రంగనాథుడికి వివాహమైనది, ఆ వివాహం ఎలా జరిగిందో దాన్ని వర్ణించి చెప్తుంది తన స్నేహితురాలికి గోదాదేవి. అలాంటి ఒక ప్రబంధాన్ని పఠిస్తూ ఇక్కడ ఈ బంతులాడటం అనేటువంటిది వైష్ణవ సంప్రదాయంలో జరుగుతుంది. దాన్ని మనం సేవిద్దాం. శ్రీశైలేశేత్యాది ప్రణతోస్మి నిత్యం అల్లినాళ్ తామరవేలారణంగినిన్ துணை வெள்ளினாடான் கடமையில் மெல்லுகிறாள் ஆயர் குலவேந்தன் ஆகத்தால் தென் புதுவை பேயர் பயன் விளக்கு வாராணாமாயிரம் சுழவாலம் செய்து நாராயண நம்பி நாடகின்னான் என்னேதில் புராண பொற்பூடம் வைத்து பூரமெங்கும் தோராணம் நாடகான கண்டேன் தொழினார் வாரணாமாயிரம் சுழவாலம் செய்து நாராயண நம்பி நாடக்கின்னான் என்னேதில் புராண பொற்பூடம் வைத்து பூரமெங்கும் தோராணம் நாடகான கண்டேன் தொழினார் நாளைவதுவை மணமென்னு நாளிட்டு நாளைக்க முகு பரிசுடை பந்தல்கி கோளாரி மாதவன் கோவிந்தன் என்பானோர் காளை பூகான கண்டேன் தொழினார் அவனு
காத்தான் கண்டாகானவீனை வேயறுப்பு ஹைவில்லி புத்தூர் கோன் கோடை சொல் தூயாதாமிழ் மாலை இறைந்தும் வல்லவர் பாயோன் அக்காளை பெத்து மகிழ்வாரே காத்தான் கண்டாகானவீனை வேயறுப்பு ஹைவில்லி புத்தூர் கோன் கோடை சொல் தூயாதாமிழ் மாலை இறைந்தும் வல்லவர் பாயோன் அக்காளை பெத்து மகிழ்வாரே கோமத்ரயஸ்திரிகம் भुवनस्य पत्रिविवस्वद्वादे अभिनो गुणाहि गृहणोदीशविधराधिपत्यैः पयस्वतीरन्तिराशानो अस्तु ध्रुवादिशां विष्णुपत्न्यघोरास्येषाः सोयामनोताः बृहस्पतिर्नाथविश्वोतवायुस्वं ध्रुवानापाता अभिनो गृह्णन्तु इष्टम्भो दिवो धरुणः पृथिव्या अस्येषा नाजगतो विष्णुपत्नी సీతారాముల తిరుకల్యాణ మహోత్సవ సమయమందు చుడి కొడుతనాచ్యారు సంభావనై. ఈ విధంగా వారణమాయనం అయిన తర్వాత తలంబ్రాల వేడుక ఉంటుంది. తలంబ్రాలు చాలా విశేషం కదా. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత ఆ తలంబ్రాలు వారిద్దరూ పోసుకుంటూ ఉంటే అది ఎంతో వేడుక అన్నారు. ఆ వేడుక గురించి చెప్తారు. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితాః న్యస్తా రాఘవ మస్తకేత విలసత్ కుంద ప్రసూనాయితాః స్రస్తా శ్యామల కాయకాంతి కలితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికాః అని సీతారాముల వివాహ సమయమునందు సీతారాములిద్దరూ ఒకరి తల మీద ఒకరు పోసుకున్నటువంటి తలంబరాలు ఆ ముత్యాల తలంబరాలట. అవి ముత్యాలు తెల్లగా ఉంటాయి. సీతమ్మ చేతిలో ఎర్రనైనటువంటి ఆ తలంబరాలు, ఆ ఎర్రని తలంబరాలు అయ్యాయి, తెల్లగా ఉండేటువంటి ఎర్రగా అయ్యాయి. సీతమ్మ ఆ రాముడి తలపై పోసినదట. రాముడు తెల్లని తలపాగా చుట్టుకుని ఉన్నాడు. ఆ రాముని తలపై ముత్యం పడగానే అది మల్లెపూల్లాగా మారాయిట. రాముడి తల మీద నుంచి కిందకి జారి పడుతున్నటువంటి ముత్యములు ఇంద్రనీలమడులాగా అయ్యాయి. ఇలా ఉండేటువంటి ఒక్కొక్క సందర్భంలో సీతమ్మ చేతిలో ఒక రంగును, రాముల వారి తలపై ఒక రంగును, జారి పడుతున్నప్పుడు ఒక రంగును, 3 రంగులు మారుతూ ఉన్నటువంటి ఆ ముత్యములు మనందరికీ శుభములు కలుగజేయాలి అని ప్రార్థన అన్నమాట. కనుక అలాంటి ఆ ముత్యాల తలంబ్రాలను సీతారాములకు ఇప్పుడు ఇక్కడ ఆ అర్చక స్వాములు తలంబ్రాలు పోస్తూ ఉన్నారు. సీతారాములు ఇద్దరూ ఒకరి తలపై ఒకరు ఆ ముత్యాల తలంబ్రాలు పోసుకుంటూ ఉన్నారు. ఆ వేడుకను మనం సేవిద్దాం. అందరూ కూర్చోవాలి. ఇంకా తలంబ్రాలు అవ్వలేదు. సత్కార్ల వల్ల అందరూ కూడా కూర్చోవలసిందిగా ప్రార్థన. ఇంకా పూర్తి కాలేదు కార్యక్రమం. తలంబ్రాల కార్యక్రమం మిగిలే ఉంది. అందరూ కూర్చోవాలి. దక్షిణాగ్రహే మనోహీర్తమాగోరి సత్యమధీమహి పశూనాగోరూపవర్ణస్య యశస్వీ శ్రేయతాం మయి యథాహమస్యాద్రుపదకస్త్రియే పురాణం యథాస్త్రీ పుష్పరిపుంసిత్రియే ప్రియా ఏవం భవస్య నృత్యాని యజ్ఞస్య కామ్యః ప్రియః దధామీత్యగ్నిర్భవతి తథేతి వాయురాహవత్ హందేతి సత్యం చంద్రమాః ఆదిత్య సత్యమోమితి ఆవస్తత్సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణాం శ్రియో మే కామః సమృద్ధ్యతాం ధర్మో మే కామః సమృద్ధ్యతాం పశవో మే కామః సమృద్ధ్యతాం యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం ఓం సామ్రాజ్యం భోజ్యం రాజ్యం వైరాజ్యం పారమేశ్వరం రాజ్యం మహారాజ్యం
జరిగేటువంటి కళ్యాణోత్సవంలో భక్త రామదాసు గారు పేరున శ్రీరామచంద్రమూర్తి రామదాసు గారి పేరున సీతాదేవికి పట్టు వస్త్రాలు కమిడిగంట కోదండరామయ్య గారి ట్రస్ట్ ద్వారా శంకరాచార్య జగద్గురు శారదాపీఠం వారి తరఫున సమర్పిస్తున్నారు. ఈ రోజున జస్టిస్ కోదండరామయ్య గారి కనిష్ట పుత్రుడు సుప్రీంకోర్టు జస్టిస్ శ్రీమాన్ నరసింహం వారు ఈ పట్టు వస్త్రాలు స్వామి గారికి సమర్పించారు. గారి తరఫున వారి పట్టు వస్త్రాలు సమర్పించారు. అన్ని చోట్ల అక్షతలు అందరికీ అందేటట్టుగా 60 కౌంటర్లు ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. ఎవరూ తోపులాగక్కర్లేదు. ప్రతి బస్సులోనూ మీకు కట్టుకట్టడానికి కూడా అవకాశం కల్పించారు. తలంబరాల కోసం ఎవరూ రావక్కర్లేదండి. ఈ తలంబరాలు వెళ్ళిపోతున్నాయి. మా సిబ్బంది ద్వారా అర్చక స్వామి ద్వారా అన్ని కౌంటర్లకి కాసిన వెళ్ళిపోతాయి. మీరెవరూ ఇక్కడికి రావక్కర్లేదు. అందరికీ ఏర్పాటు చేశారు. 60 కౌంటర్ల ద్వారా ఏర్పాటు చేశారు. ప్రతి బస్సులో కూడా మీకు ఇచ్చే ఏర్పాటు చేశారు భక్తులకి. అందువల్ల మీరెవరూ కూడా చింతపడక్కర్లేదు. అదే కాక మీరు ఇక్కడ తీసుకోలేకపోయినా మీరు ఆర్టీసీ వారి ద్వారా కార్గో వారి ద్వారా బుక్ చేసుకున్నా కూడా మీ ఇంటి దగ్గరికే వస్తుంది. ఆ ఏర్పాటు కూడా దేవస్థానం చేశారు. అదే పోస్టల్ డిపార్ట్మెంట్ వారి ద్వారా కూడా ఏర్పాటు చేశారు. అందువలన ఎవరు కూడా నాకు అక్షతలు అందలేదు అని ఎవరు కూడా ఇబ్బంది పడక్కర్లేదు. కళ్యాణం పూర్తి కాలేదు. భక్తులందరికీ విజ్ఞప్తి, ఇప్పుడు దాకా సీతమ్మ వారు ఎదురుగా ఉన్నారు. మళ్ళీ సీతమ్మ వారు రాముల వారి పక్కకి చేరిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాతే కళ్యాణం పూర్తి అయినట్లు. మనం ఇప్పటిదాకా కళ్యాణంలో సీతమ్మ వారిని రాముల వారిని ఎదురెదురుగా కూర్చోవడం చూసాం. ఇప్పుడు రాముల వారి పక్కకి సీతమ్మ వారు చేరిన తర్వాత హారతి సమర్పించిన తర్వాతనే కళ్యాణం పూర్తయినట్లు కనుక పూర్తయినట్టు లెక్క. మీరు అందరూ కూడా ఎక్కడి వారు అక్కడే కూర్చొని ఆ హారతి కూడా సేవించుకుందరు. కానీ ఎవరు లేవకుండా మేము ఈ చోట్లలో కూర్చొని సేవించవలసిందిగా కోరుతున్నాం. ఇంకా కళ్యాణం పూర్తి కాలేదు. హారతి మంగళహారతి అయిన తర్వాత అప్పటికి పూర్తయినట్టు. దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా ప్రార్థన. అందరికీ కూడా కళ్యాణ సమయంలో కేవీఎస్ శర్మ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే దైవజ్ఞ శర్మ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారు స్వామివారి పక్కకి వెళ్ళిన తర్వాత వేదాశీర్వచనం, ఆ తర్వాత మంగళహారతి అప్పటికి పూర్తయినట్టు. ఆ వేదాశీర్వచనం మీ అందరికి కూడా స్వామివారి ఆశీస్సులుగా అందుతున్నాయి కాబట్టి అందరూ కూడా దయచేసి కూర్చోండి. 60 కౌంటర్ల ద్వారా మరియు ప్రతి బస్సులోనూ ఇచ్చే ఏర్పాట్లు చేశారు దేవస్థానం వారు. అందువల్ల దయచేసి గమనించవలసిందిగా ప్రార్థన. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాంబురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజాయుః కీర్తిం ప్రజాన్ దదుః భాగధేయేనైవేనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయుద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి నవతీర్వై దేవతాస్తాః సర్వా బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యాద్ వేద నమస్కుర్యాన్నా శ్లీలం కీర్తయేదేత ఏవ దేవతాః ప్రీణాతి పర్యాప్త్య అనంతరాయాయ సర్వస్తోమోదిరాత్రవుత్తమమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి
శతంజీవ శతదో వర్ధమానైత్యభిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేనావర్ధయంతి శతమేన దేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః అగ్నే యశస్పతియశసేంద్రావతీమపచిదీమిహావః అయం మూర్ధా పరమేష్ఠి సువర్చాః సమానానాముత్తమ శ్లోకోऽస్తు పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యైవం విదుషోऽగ్నిహోత్రం జుహ్వతి యౌజేన దేవం వేద నవో నవో భవతి జాయమానోऽహ్నాం కేతుర్హసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమాస్తిర్దీర్ఘమాయుః సర్వేభ్యో వై సర్వేభ్యః సర్వేభ్యో వై కామేభ్యః కామేభ్యో వై సర్వేభ్యః సర్వేభ్యో వై కామేభ్యః కామేభ్యః కామేభ్యో వై కామేభ్యః సంధిః సంధిః కామేభ్యో వై కామేభ్యః సంధిః కామేభ్యః సంధిః సంధిః కామేభ్యః కామేభ్యః సంధిర్దుహే దుహే సంధిః కామేభ్యః కామేభ్యః సంధిర్దుహే సంధిర్దుహే సంధిః సంధిర్దుహే తత్తద్దుహే సంధిః సంధిర్దుహే తత్ సంధిరితి సంధిః తత్తద్దుహే దుహే తజ్జయమానా యజమానాస్తద్దుహే దుహే తజ్జయమానాః తజ్జయమానా యజమానాస్తత్తజ్జయమానాः సర్వాన్ సర్వాన్ యజమానాస్తత్తజ్జయమానాः సర్వాన్ యజమానాः సర్వాన్ సర్వాన్ యజమానా యజమానాः సర్వాన్ కామాన్ కామాన్ సర్వాన్ యజమానా యజమానాः సర్వాన్ కామాన్ సర్వాన్ కామాన్ కామాన్ సర్వాన్ సర్వాన్ కామానవావకామాన్ సర్వాన్ సర్వాన్ కామానవాకామానవావకామాన్ కామానవరుంధతే రుంధతే వకామాన్ కామానవరుంధతే అవరుంధతే రుంధతే వావరుంధతే రుంధత ఇతరుంధతే ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాస్యాః పృథివ్యా అధ్యక్షం ఇమమింద్రవృషభం కృణు శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి దీర్ఘాయురారోగ్యమఖండభూతిం సామ్రాజ్యవృద్ధిం సకలేష్టసిద్ధిం కళ్యాణవృద్ధిం శుతపోషవృద్ధిం భద్రాద్రిరామోదిశదాత్ సదావః వనమాలీగదీశార్ంఘీ సింఘీ చక్రీ చనందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు స్వస్తి మంత్రార్థా సత్యా సఫలా సంవిధి భవంతో మహాంతో నిగృహంతు వేదోక్తం పరిపూర్ణమాయుష్యం భూయాది భవంతో మహాంతో నిగృహంతు స్థితానాం సర్వేషాం గోత్రాణాం కళ్యాణకర్తॄణాం కారయితॄణాం తత్తద్గోత్రాణాం నామధేయానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిర్భూయాది భవంతో మహాంతో గృహంతు ధర్మార్థకామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిరస్వితి భవంతో మహాంతో గృహంతు రాజద్వారే రాజమందిరే సకల కార్య దిగ్విజయార్థ సిద్ధిరస్తు భద్రాచల శ్రీ సీతారామచంద్ర కటాక్ష ద్వారా సర్వాభీష్ట ఫల సిద్ధిరస్తు సత్యాయేత ఆశిషః సంతు సత్యాః సంతు యజమానస్య కామాః ఏవం పునర్దర్శన ప్రాప్తిరస్తు. భక్తులందరికీ విజ్ఞప్తి, ఈరోజు కళ్యాణోత్సవం జరిగినట్లుగానే రేపటి రోజున పట్టాభిషేకోత్సవం జరుగుతుంది. మనం ఈ పక్షోత్సవాల్లో భాగంగా రామాయణ పారాయణను 9 రోజుల పాటు జరుపుకున్నాం. దానికి ఈ రోజుతోటి 9 రోజులు నవరాత్రులైన తర్వాత రేపటి రోజున పట్టాభిషేకోత్సవం రాముల వారికి జరుగుతుంది. ఈనాడు ఈ కళ్యాణం ఎలాగైతే రాముడికి చాలా ప్రసిద్ధముగా ఉన్నదో, రామునికి తప్ప మరెవ్వరికీ చేయలేనటువంటి ఒక గొప్ప సేవ పట్టాభిషేకం. ఆ పట్టాభిషేకోత్సవ సేవ రేపటి రోజున వైభవపేతంగా ఇదే కళ్యాణ మండపంలో జరుగుతుంది. రాముని పట్టాభిషేకాన్ని మనం దర్శిస్తే మనకు పాపములు తొలగడం అనే కాక ఉద్యోగం లేనిటువంటి వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుందిట, పదోన్నతి కలుగుతుంది అని అంటారు. అవన్నీ కూడా వాస్తు ప్రకారం ఇంట్లో రామ పట్టాభిషేకం ఉంటే వాస్తు దోషాలన్నీ తొలగతాయి అంటారు. అలాగా ఆ పట్టాభిషేకోత్సవానికి ఉండేటువంటి విశేషం అలాంటిది.
కనుక రేపటి రోజున జరిగేటువంటి పట్టాభిషేకం, ఈ రోజు ఎలాగైతే కళ్యాణోత్సవం జరుపుకున్నామో అదేవిధంగా రేపటి రోజున ఇదే ప్రాంగణంలో వైభవపేతంగా మనం పట్టాభిషేకోత్సవాన్ని కూడా నిర్వహించుకుంటాం. కనుక అలాంటి ఆ పట్టాభిషేకోత్సవాన్ని కూడా మీరు సేవించుకోండి. అంతేకాదు ఇప్పుడు మనం ఇప్పుడు అందరూ లేస్తున్నారు, లేవకూడదు అనమాట. కారణం ఏంటంటే మనం ఇంకా సీతమ్మ వారిని రాముల వారిని చూడలేదు కలిసి కూర్చున్నప్పుడు. కనుక ఇప్పుడు కలిసి కూర్చొని అక్కడ హారతి ఇచ్చేంత వరకు కూడా ఇంకా కళ్యాణం అయినట్లు కాదు. లోపల అర్చక స్వాములు అలంకారం చేస్తూ ఉన్నారు. ఆ అలంకారాన్ని మనం సేవించాలి కదా. కళ్యాణం చూసిన తర్వాత చిట్ట చివరిలో మనం తొందరపడిపోతే ఎట్లాగా? ఇది మామూలు పెళ్లిళ్ళు లాంటిది పెళ్లి కాదు కదా. ఇది దైవ కళ్యాణం. దైవ కళ్యాణంలో తొందరపడకూడదు. మానవుల కళ్యాణంలో మనం ఆశీర్వచనం చేసి వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడ కళ్యాణంలో భక్తి శ్రద్ధలతో మనం కూర్చోవాలి. అసలు ఆలయానికి వచ్చింది కానీ, అలాగే ఈ కళ్యాణాన్ని సేవించుకోవడానికి వచ్చింది కానీ దేనికోసం అంటే మనస్సు ప్రశాంతంగా ఉండడం కోసం. బయట మనం రకరకాలుగా ఉంటాం, అక్కడ ఉండేటువంటి మనస్సు బయట చాలా రకాలుగా పరిపరి విధాలా మనస్సు పరిగెడుతూ ఉంటుంది. ఆ మనస్సు ఒక చోట నిలబడాలి అని అంటే దైవ సన్నిధానంలోనే నిలబడుతుంది అని దైవ సన్నిధానానికి వచ్చి ఇక్కడ మనం స్వామి సన్నిధిలో కూర్చొని మనం అక్కడ తొందరపడకూడదు. జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మనం చక్కగా మన మనస్సులో పదిలపరుచుకోవాలి. ఎందుకు అనంటే మనం ఈనాడు ఇక్కడ చాలామందికి లేనటువంటి ఒక గొప్ప భాగ్యం మనకు కలిగింది. అంటే ప్రపంచంలో చాలామంది ఉన్నారు, వారెవరికీ లేనటువంటి ఒక గొప్ప భాగ్యం మనకి ఇక్కడ ఈ కళ్యాణోత్సవం సేవించేటువంటి ఒక గొప్ప భాగ్యం మనకు కలిగింది. అది మనకు లభించింది అని అంటే మనం చాలా అదృష్టవంతులం కింద లెక్క. అందుకని మనం తొందరపడకుండా చక్కగా ఈ కళ్యాణోత్సవ సేవను మనం పూర్తిగా చేసుకుందాం. ఇక్కడ మంగళహారతి జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ సంవత్సరం పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజ జీయస్వామి వారు ప్రత్యక్షంగా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని వేంచేసి ఉన్నారు. వారు మనకు చక్కని వారి మంగళాశాసనాలను అందజేస్తారు. అది కూడా మనం విందాం. మనందరికీ వారు ఆశీస్సులు అందిస్తారు. స్వామివారి మంగళాశాసనములను మనకు వారి యొక్క వాక్కుల ద్వారా మనకు అందజేస్తారు. बोल राजा रामचंद्र भगवान की जय श्री राम. ప్రియ భగవద్బంధువులారా, శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాదిని ఆరంభించుకొని నవమి నాడు మనమంతా కూడా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని మనం ఈ పూట దర్శించి తరిస్తున్నాం. స్వామి యొక్క కళ్యాణం సకల లోకాలకి కూడా శుభాన్ని కలుగ చేస్తుంది. మనకుండేటువంటి బాహ్య అంతర్శత్రువులని నశింపచేస్తుంది. మంచి ఆరోగ్యాన్ని, సంపదలని, ఐశ్వర్యాన్ని కలుగ చేస్తుంది. లోకమంతా సుభిక్షంగా శాంతిమయం అయ్యేట్టుగా చేస్తుంది అని మనకు ఆగమాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరానికి పేరే క్రోధి నామ సంవత్సరం అని పేరు. అంటే అందరిలో మరి క్రోధం ఎక్కువగా ఉంటుందేమో, ప్రకృతిలో కూడా కోపం ఎక్కువగా ఉంటుందేమో. ఆ కోపం ఉపసంహరించబడి అందరూ శాంతమయం కావాలి అని శాంతస్వరూపుడైనటువంటి శ్రీ రామచంద్రుడు అమ్మ సీతమ్మ యొక్క కళ్యాణ మహోత్సవంలో మనమంతా తరిస్తూ జగమంతా తరించాలి అని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు రేపు స్వామి యొక్క పట్టాభిషేక మహోత్సవం జరగబోతుంది. ఆ పట్టాభిషేకం అందరికీ కూడా ఆనందాన్ని కలుగజేస్తుంది. రాముడే సకల జగత్పాలకుడు అని దాన్ని స్పష్టం చేస్తుంది. భరతుడు రామచంద్రుడు రావణ సంహారం చేసి తిరిగి అయోధ్యకు చేరే సమయంలో రాముడు వనవాసంలోకి వెళ్ళేటప్పుడు రామ పాదుకలని స్వామి పరిపాలిస్తున్నట్టుగా భావిస్తూ సింహాసనం పైన వాటిని ఉంచి భరతుడు రామ పరిపాలన తరపున తాను పరిపాలించాడు. అలా పరిపాలించి రాముడు వెళ్ళేటప్పుడు అయోధ్యలో ఉండే సంపద
అది పదింతలు పెరిగేట్టుగా రామ ప్రభావం చేత, రామపాదుక ప్రభావం చేత అలా ఏర్పడింది సుమా అని భరతుడు ప్రకటించాడు లోకానికి. అంతేకాదు మహనీయాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాచలవాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాశాసనపరాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. భద్రాద్రి రామ గోవింద, వైకుంఠ రామ గోవింద, గోవింద రామనారాయణ గోవింద గోవింద. పాదుకలను తిరిగి సమర్పణ చేస్తూ భరతుడు ఒక మాట చెబుతాడు. యావద్ ఆవర్తతే చక్రం యావతీ చ వసుంధర తావత్వం సర్వస్య స్వామిత్వం అనువర్తయ. ఈ లోకమున్నంత వరకు, సూర్య చంద్రాదులున్నంత వరకు, ఈ అవని ఉన్నంత వరకు రామా నువ్వే ఈ జగత్ పరిపాలకుడివి సుమా, మేమంతా నీదాసులం సుమా. కనుక ఎప్పటికీ ఈ లోకమున్నప్పటికీ రాముడే ప్రభు అని ప్రకటించాడు భరతుడు ఆనాడు. ఈనాటికి మనం అలాగే భావిస్తున్నాం. రాముడే మనందరికీ ప్రభు అని భావిస్తున్నాం. కనుక రాముడు ప్రభు అయి ఉంటే మనందరికీ కూడా క్షేమం కలుగుతుంది. రామ పరిపాలన మనందరికీ చక్కటి శాంతిని, సౌఖ్యాన్ని కలుగచేస్తుంది అని మనం విశ్వసిస్తున్నాం. మన జాతి అలా విశ్వసిస్తుంది. భారతీయ సంస్కృతి, వైదిక సంస్కృతి రాముడే ఆయన సదా జగత్పాలకుడు సుమా అని విశ్వసిస్తూ మన జీవితాన్ని గడుపుతున్నాం. కనుక రేపు జరగబోయే పట్టాభిషేకంలో ఆ విశ్వాసాన్ని మరింత సుస్థిరం చేసుకుందాం. మా రామచంద్రుడికి సీతమ్మతో కూడి ఉన్న స్వామికి పట్టాభిషేక మహోత్సవాన్ని జరుపుకొని ఈ కార్యక్రమంలో సీతారామ కళ్యాణ మహోత్సవంలో ఇక్కడ ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళంతా కూడా స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తున్న వారందరికీ కూడా రామప్రభు యొక్క అనుగ్రహం చేత, సీతమ్మ యొక్క అనుగ్రహం చేత వారంతా సుఖశాంతులతో జీవించాలి అని మేము ఆచార్య మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈ క్రోధినామ సంవత్సరం అటు పాలకులలోనూ ఇటు ప్రజలలోనూ శాంతిని, సౌఖ్యాన్ని, సౌమనసత్వాన్ని కలిగించాలి అని స్వామి రామచంద్ర ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తూ బోల్ రాజా రామచంద్ర మహారాజుకి. ఎగ్జిట్ దగ్గర అక్షింతలు ఉన్నాయి. ఈ విఐపి గ్యాలరీ కూడా ఎగ్జిట్ నుంచి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. ఎగ్జిట్ దగ్గర అక్షింతలు ఉన్నాయి, ఎదురు రాకుండా చూసుకోవాలి. పోలీస్ వారు ఎవరు కూడా ఎదురు రావద్దు. ఈ ఎగ్జిట్ ఇది ఖాళీ చేయాలి. ఎగ్జిట్ దగ్గర అక్షింతలు ఇస్తారు. కొద్దిసేపు అయితే లోపలికి క్రౌడ్ వచ్చేటట్టుంది. దయచేసి అందరూ భక్తులు గమనించాలి. ఎగ్జిట్ పోలీస్ టీం ఎగ్జిట్ దగ్గర నుంచి పంపించాలి. పోలీస్ టీం పంపించాలి. అక్కడ ఎగ్జిట్లో, బయట ఎగ్జిట్లో ముత్యాల తలంబ్రాలు ఇస్తున్నారు. దయచేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. విఐపి ఎగ్జిట్ ఖాళీ చేయాల్సిందిగా కోరుచున్నాము. అందరికీ మనవి, విఐపి ఎగ్జిట్ ఖాళీ చేయాల్సిందిగా పోలీసు వారు సహకరించాలి. బయటనే పెట్టాం, ఎందుకంటే క్రౌడ్లోకి వస్తే అయ్యగారుల మీద పడుతున్నారని. బయటనే ముత్యాల తలంబ్రాలు ఉన్నాయి, అక్కడికే పంపించారు. ఇక్కడ క్రౌడ్లో వస్తే ఇబ్బంది అయిద్దని పోలీసు వారు, సిఐ గారు ఇక ఈ గ్యాలరీని ఖాళీ చేయించాలి. భక్తజనానికి మనవి, దయచేసి ఈ యొక్క ప్రాంగణాన్ని ఖాళీ చేయాలి. స్వామివారు కూడా బయటికి వెళ్ళే సమయం వారు మళ్ళీ దేవాలయంలో ప్రవేశించాలి. అన్యదా భావించకుండా భక్తజనం అంతా సహకరించి ఈ యొక్క విఐపి గ్యాలరీలోంచి బయటికి వెళ్తే ముత్యాల తలంబ్రాలు వస్తున్నాయి. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. పోలీసు వారు మీరు అలర్ట్గా ఉండాలి. అక్కడ గ్యాప్ ఉంది, జాగ్రత్తగా ఉండాలి. అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా, ఇప్పుడు స్వామివారు కూడా బయటికి వెళ్ళే సమయం అయింది, ఆసన్నమైంది. దయచేసి సహకరించాలి.
అందరూ వెళ్ళాలి. అక్కడ ఎగ్జిట్లో లోపలి నుంచి బయటికి రావద్దు, బయట నుంచి లోపలికి రావద్దు. కానిస్టేబుల్ గారు, ఎగ్జిట్, ఎస్ఐ గారు అందరూ వెళ్ళిపోవాలి. అందరినీ పంపించండి దయచేసి. భక్తజనం అంతా వెళ్ళిపోవాలి. లాస్ట్లో అందరూ కూడా ఖాళీ చేయాలి. ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది. ఒకేసారి అందరు కూడా ఈ దేవుడితోటి సమానంగా వెళ్ళిపోతారు, అప్పుడు ఇబ్బంది అవుతుంది. దయచేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. అందరు భక్తజనం బయటనే పూర్తి స్థాయిలో అక్షింతలు వెళ్తున్నాయి. ఇక్కడ ఎవరికి ఇయ్యరు, ఇక్కడ ఎవరికి ఇయ్యరు. దయచేసి అయ్యగారి మీద పడుతున్నారు మీరు, అది తప్పు కదా. అయ్యగారి మీద అక్షింతల కోసం పడుతున్నారు, తప్పది. వారందరికీ అందజేస్తారు. దయచేసి టచ్ చేయొద్దు, అయ్యగారిని టచ్ చేయొద్దు. దయచేసి గౌరవించండి సంప్రదాయాన్ని. బయటికి వెళ్తున్నాయి, వాటితో పాటు వెళ్ళండి, మీకు ముత్యాల తలంబ్రాలు వస్తాయి. దయచేసి ఇక్కడ గ్యాలరీలో ఎవరు ఉండొద్దని కోరుతున్నాం. స్వామివారికి ఒక్కొక్కరు బయటికి వెళ్ళాలి. పోలీస్ వారు సహకరించాలి. సిఐ గారు, కానిస్టేబుల్స్, సిఐ గారు ఇక్కడే ఉన్నారు, మీరు వాళ్ళని పంపించాలి. దయచేసి పంపించాలి, దయచేసి పంపించాలి. సిఐ గారు, గేట్ దగ్గర ఉన్న సిఐ గారు, మీరు ఓన్లీ నిలబట్టమే కాకుండా వాళ్ళని పంపించాలని మనవి చేస్తున్నాము. వెకేట్ ద విఐపి గ్యాలరీ. అక్కడికి వెళ్ళిపోయినా ఇక్కడ ఏం లేవు. స్వామివారికి మీరు ఇవ్వాలి, త్రోవ ఇవ్వాలి. స్వామివారికి త్రోవ ఇవ్వాలి, స్వామివారికి త్రోవ ఇవ్వాలి. సిఐ గారు పంపించాలి, మీరు నిలబట్టం కాకుండా పంపించాలని కోరుతున్నాం. అందరు కూడా వెనక వైపు వెళ్ళాలండి. వాళ్ళు స్వామివారు వెళ్తున్నారు, యతీంద్రుల వారు వారికి త్రోవ ఇవ్వాలి. అదేవిధంగా స్వామివారు వాహనంతో ఏం కావాలి ఇప్పుడు పంపించకండి దేవుణ్ణి. లేదు ఒక్క నిమిషం, వాళ్ళు వస్తారట. శటగొప్పం పెట్టాలి కదా, ఎక్కడ పెడతారు? వస్తారు వీళ్ళు. ఒక్క నిమిషం, ఎవరు రానియద్దమ్మా, అందరు వెళ్ళిపోవాలి. పోలీసు వారు సహకరించాలి. అందరూ మళ్ళీ బయట నుంచి లోపలికి ఎవరిని రానియద్దు. క్లోజ్ ఇట్. బయట నుంచి లోపలికి ఎవరు రావద్దండి. క్లోజ్ ఇట్. బంద్ చేసినాం కదా సార్, ఇక్కడ బంద్ చేయండి, గేట్ బంద్ చేయండి. పోలీస్ వారు అక్కడ జరుగుతున్నది. సబ్ ఇన్స్పెక్టర్ అక్కడ ఆపాలి. గేట్ వేయండి, అది ఉంది కదా స్టాపర్. తొందరగా బయట నుంచి లోపలికి రానియద్దు. ఇన్ఛార్జ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్, బయట నుంచి ఎవరు లోపలికి రావడానికి లేదు. పిలుస్తారా? స్నిగ్ధ గారు ఎక్కడున్నారో, స్నిగ్ధ గారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయాలి. ఎక్కడున్నారు తల్లి? తల్లి నమస్తే. తప్పదు మేడం. ఒక్క నిమిషం. బాబా ఆగే అయ్యండి, బాబు ఆగండి. మరి మీరు ఎక్కడ పోతారు? అయ్యండి ఒక్క నిమిషం తల్లి పెట్టండి. అర్పయామి శుభగే. ఇక్కడ మామూలుగా అందరూ కంఠే బధ్నామి అని అంటారు, కంఠే అర్పయామి అని అంటారు. ఆ విధంగా చెప్పాలి మంత్రం. కంఠేర్పయామి శుభగే త్వంజీవ శరదాం శతం అంటూ ఆ మాంగళ్య మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం.
అర్చక స్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు.
ఇవి ఇప్పటి వరకు ఉన్న కళ్యాణం అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.